హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బెంగళూరు నుంచి కొక్కి సుబ్రహ్మణ్యం మరియు ధర్మస్థల చూద్దామని డిసైడ్ అయ్యాము. అందుకని మేము ఫ్రైడే నైటే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట ధర్మస్థలకి. ఫస్ట్ ఇదైతే ధర్మస్థలలో బస్ స్టాండ్. మేము బెంగళూరులో కేఎస్ఆర్టీసీ బస్ తీసుకొని ధర్మస్థలకి రీచ్ అయ్యాము. ఇక్కడికి ప్రైవేట్ మరియు గవర్నమెంట్ బస్సులు రెండు ఉంటాయి. సో మీకు కంఫర్ట్ ఉండేది బుక్ చేసుకోండి. అండ్ మీరు మార్నింగ్ 5:36 కల్లా దిగేస్తారు. సో ఇది ధర్మస్థల గేట్ అనమాట. దీని దగ్గర అన్ని బస్సులు అనేది ఆపుతారు. మనము లాడ్జెస్ అనేది ముందుగానే బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇదైతే మోస్ట్లీ పీక్ సీజన్ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ మీరు నార్మల్గా విజిట్ అవుతున్నప్పుడు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్. ఇవన్నీ రోడ్డు మీద ఉండే డిఫరెంట్ డిఫరెంట్ లాడ్జెస్ మేమైతే చాలా తిరిగాము, బట్ మాకు అంత ఈజీగా ఎక్కడ దొరకలేదు. సో 2 days ప్రయరే మీరు బుక్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మీరు ధర్మస్థల వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాడ్జెస్ అన్ని సమ్ 400, 600, 1000 రూపీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్లో ఉన్నాయి. ఇదైతే సహ్యాద్రి. మేము ఇక్కడే స్టే చేసాము. ఇక్కడైతే మాకు ఒక రూమ్కి 600 రూపీస్ తీసుకున్నారు. మేము 2 rooms తీసుకున్నాము. ఇంకా పక్కనే ఉడిపి ఉంటే అక్కడ భోజనం అంటే టిఫిన్ చేసాము. ఇక అందరం కలిసి రెడీ అయ్యి గుడికి అయితే స్టార్ట్ అయ్యాము మార్నింగ్. అక్కడ నుంచి వాకబుల్ జస్ట్. సో ఇంకా మేము అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళాము, అలా ధర్మస్థలాన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని. అండ్ వెళ్ళే దారిలో ఇదంతా వెళ్ళే రూట్ అనమాట, అది కొంచెం లోపలికి ఉండింది. సో అలా కొంచెం నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. ఇదే అక్కడ ఫోటో.